నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, అందులోనూ మేషరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? చివరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ముందుగా మేషరాశి గురించి మాట్లాడదాం. మేషరాశికి జూలై నెల ఎలా ఉండబోతుంది అని మన పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి జూలైలో మేషరాశి ఎలా ఉంటుంది, తర్వాత ఒక మనకు గ్రహ సంచారం ఉంది. కేతువు కుజుడు కలిసి ఉన్నారు. ఈ జూలై మొత్తం ఈ మాసం అంతా దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొందరికి చాలా ప్లస్ అవుతుంది, కొందరికి చాలా మైనస్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎఫెక్ట్ వల్ల జనరల్గా తీసుకుంటే ఆర్సీబీ విన్ అయింది. ఈ ఎఫెక్ట్ వల్ల ప్లేన్ క్రాష్ కూడా అయింది. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. అంటే సత్కర్మలు చేసిన వాళ్ళకి పాజిటివ్, ఎక్కడో దోషాలు శాపాలు ఉన్న వాళ్ళకి నెగిటివ్. ఏదైనా బాగా పాజిటివ్ ఇవ్వగలదు అంటే ఏదైనా గ్రహం ఉందంటే గురువుని మించిన గ్రహము కేతువు. మనకు తెలుసు, ఆధ్యాత్మిక గ్రహము కేతువు. ఈ సంవత్సరము 2025 మనం అంకెలు జోడిస్తే 2, 2, 5 కలిపితే అంతా 9 వస్తుంది. సో 9 అంటే ఏంటి? బేసిక్గా మనము న్యూమరాలజీలో తీసుకుంటే 1, 2, 3, 4, 5 తర్వాత లాస్ట్లో 9. 9 అంటే ఏంటి? ఏదో ఒకటి ఎండ్ అవుతుంది అని మీనింగ్, అంతే కదా. స్టార్ట్ అయింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మహాభారతం చూసుకోండి, 18 రోజులు నడిచింది. 18 అంటే మళ్ళీ 9. అంటే 9 నంబర్ వస్తే కొన్ని విషయాలు ఎండింగ్ అవుతాయి, కొన్ని విషయాలు అక్కడే ఆగిపోతాయి, కొన్ని విషయాలు కొత్తవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 9 తర్వాత మళ్ళీ 1 కదా మీకు నంబర్స్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే కొందరికి సక్సెస్, కొందరికి ఫెయిల్యూర్. ఆర్సీబీకి ఎప్పుడు చూడలేనంత సక్సెస్ వచ్చింది 18th ఇయర్లో, 18th ఎడిషన్లో. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 2025 సంవత్సరంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఈ 18, 9, 2025 అన్నీ కలిపితే 9కే వస్తున్నాయి. సో ఈ 9 కొందరికి వరిస్తుంది, కొందరికి శాపం కదా. సో ఎవరు కలిసి వస్తుంది, ఎవరు కలిసి రాదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాశి మేషరాశి. మేషరాశి అంటే కుజుడికి సంబంధించిన రాశి. కుజుడు అంటే డైరెక్ట్ నంబర్ 9 మనకు తెలిసింది. కుజుడు అంటే 9, గురువు అంటే 3 మనకు తెలుసు అందరికీ. సో ఈ రాశికి ఈ నెల కొంచెం స్పెషల్. ఎందుకంటే డైరెక్ట్ కేతువు కుజుడు అనుగ్రహం ఉంది వీళ్ళకి నెల. సో దీనివల్ల ఏలినాటి శని ఇంపాక్ట్ అంత ఉండదంటారా? అసలు ఏలినాటి శని ఇప్పుడు కన్సిడరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 7.5 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఆ శని 2.5 years అదే రాశిలో ఉంటుంది. సో ఇప్పుడు ఏలినాటి శని ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది. మనకు తెలుసు, మార్చిలోనే స్టార్ట్ అయింది. అది దాని ఇంపాక్ట్ అయిపోయింది, నడుస్తూ ఉంది. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. ఎందుకంటే వాడికి తెలుసు ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది. దానివల్ల వాడికి ఏం జరిగింది వాడికి తెలుసు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. ఏలినాటి శని కూడా కొందరికి ప్లస్సే, కొందరికి మైనసే. మనం మాట్లాడుకున్నాం, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, దాని ఇంపాక్ట్ వచ్చేసింది వాడికి. ఇప్పుడు ఉన్న ఇంపాక్ట్ ఏంటి? కేతువు కుజుడు కలిసి ఉన్నారు. సో కేతువు కుజుడు 40 రోజులు కలిసి ఉంటారు. ఈ ఇంపాక్ట్ అనేది నెల ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి. మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కేతువు కుజుడికి సంబంధించిన రాశినే మేషరాశి. సో మంచి సక్సెస్ వచ్చే టైము. చాలామంది జీవితంలో నాకు ఒక్క సక్సెస్ వస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఆశలు వదిలేసుకున్న వాళ్ళలో కూడా హోప్ వస్తుంది అంటారు. హోప్ వస్తుంది. అది కూడా ఎంత పెద్ద సక్సెస్ వస్తుంది అంటే ఆర్సీబీకి ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది మనం చూసాం. ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ చేశారు అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ ఫీవర్ దిగట్లేదు ఎవరికి, ఆ రేంజ్లో ఉంది ఫీవర్. అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, లాంగ్ టైం సక్సెస్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నెల ఎస్పెషల్లీ మేష రాశి వాళ్ళకి చాలా మంచిది రాబోతుంది. సక్సెస్ చాలా మంచి సక్సెస్ రాబోతుంది.
సక్సెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒకటి సక్సెస్ అనేది ఎవరికి వస్తుందంటే ఆ గ్రహ సంచారం వాడికి ప్లస్ అవ్వాలి. ఇప్పుడు గ్రహ సంచారం ఏంటి? కుజుడితో పాటు కేతువు. సో కేతువు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కేతువు అంటే ఏంటి? స్పిరిచువాలిటీ, అంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఎవడైతే ఉన్నాడో వెయిట్ చేస్తున్నాడో వాడికి సక్సెస్ రాబోతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ మనం చూసాం, స్పిరిచువలే. నీమ్ కరోలి బాబా, ఉజ్జయిన్ టెంపుల్, ప్రేమానంద్ గోవింద్ శరణ్, అతను అన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నాడు. చాలా స్పిరిచువల్ మనిషి అతను. పెళ్లి తర్వాత మారాడు. సో మీరు చూసారు, ఇప్పుడు అతనికి రిజల్ట్ వచ్చింది. కరెక్ట్ ఈ టైంలోనే రిజల్ట్ వచ్చింది మనవాడికి. అంటే స్పిరిచువాలిటీకి రిజల్ట్ వచ్చే సమయం. అంటే ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఒక ఆశయం పెట్టుకొని, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆర్సీబీ గెలవాలని ఒక ఆశయం పెట్టుకొని ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి, అతనికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది. అలానే మేషరాశిలో ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారో చాలా కాలం నుంచి నాకు సక్సెస్ రావాలి అని, వాళ్ళకి బిగ్ టైం సక్సెస్ అనేది ఇప్పుడు రాబోతుంది జూలై నెలలో. అలానే సేమ్ టు సేమ్ ఎవరైతే కరెక్ట్ దీనికి రివర్స్ ఉన్నారో, దేవుడి మీద నమ్మకం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేసి డబ్బులు సంపాదించారు, అడ్డదారులు తొక్కి పైకి వచ్చారు, వాళ్ళకే యాక్సిడెంట్లు అవబోతున్నాయి. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, ఇలాంటి యాక్సిడెంట్లు కూడా కాదు. చూసాం కదా ప్లేన్ క్రాష్, మనకు ఒక ప్లేన్ క్రాష్ మాత్రమే తెలుసు. అలాంటివి అంటే రోడ్డు మీద 2 వీలర్ 4 వీలర్ బాత్రూంలో కూడా ఒక యాక్సిడెంట్ అంటారు పడితే. సో చెడ్డోడికి చెడు, మంచోడికి మంచి జరిగే మాసం, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి. తర్వాత మనము కుజుడికి సంబంధించిన రాశులు. సో మనకు మేషరాశి మెయిన్, తర్వాత ఇంకో మేషరాశి వస్తుంది, ఇంకో కుజుడికి సంబంధించిన ఇంకో రాశి వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం మనం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకైనా జాగ్రత్తలు చెప్తారా ఏదన్నా? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇప్పుడు మనం జాగ్రత్తలుగా చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడు మంచి కాలం ఏంటంటే 5వ ఇంట్లో కుజుడు వీళ్ళకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కేతువు కుజుడు వీడికి 5వ ఇంట్లో ఉన్నారు. సో ప్లస్ 5వ ఇల్లు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ఇల్లు. సో స్పిరిచువాలిటీకి సంబంధించిన, ఐ మీన్ టు సే, ఎవరైతే స్పిరిచువల్ గా బాగా కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. అందరూ చేస్తే బాగోదు. మళ్ళీ మేషరాశిలో నేను చెప్పాను కదా, ప్లస్ విపరీతంగా ప్లస్, మైనస్ విపరీతంగా మైనస్ అవుతుంది. ఎవరైతే మీరు ఇప్పుడే భక్తులైపోయాను నేను ఇప్పుడే గుడికి వెళ్ళి భక్తుడిని అయిపోతానంటే కుదరదు. ఎప్పటి నుంచో మీరు ఒక శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి. సో పాయింట్ ఏంటి? మీరు స్పిరిచువల్ గా ఇంక్లైన్డ్, మీరు దేవుని నమ్ముతున్నారు, దేవుడి మీద మీ ఆశ్రయం పెట్టారు, దేవుడు ఆశ్రయం తీసుకున్నారు, దేవుడి మీద భారం పెట్టారు. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కేతువు కుజుడు 5వ ఇంట్లోనే ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ హౌస్ లో. సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ప్రాపర్టీలు ఏమైనా కొనే, సూర్యుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనే యోగం కూడా ఉంది. సో జూలై అంటే ఆషాఢ మాసం కదా, సాధారణంగా పెళ్లిళ్ళు ఏమి ఉండవు, కానీ వీళ్ళు ట్రై చేస్తే సంబంధాలను కుదిరే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు బేసిక్ గా మనము ఆషాఢ మాసం అంటే ఇప్పుడు సంబంధాలు చూసుకోవచ్చు, పెళ్లి కార్తీక మాసంలో చేసుకోవచ్చు. శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సూపర్. అసలు మంచి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ కాంబినేషన్ కేతువు కుజుడు మంచి ఒకటేసారి వచ్చి పడిపోతుంది. హెల్త్, మ్యారేజ్, ఇన్వెస్ట్మెంట్ మేషరాశి వాళ్ళకి సెట్ అవ్వద్దు. మళ్ళీ ఏ రాశికి లేదు ఈ నెల. ఓకే, వీళ్ళకే ఉంది. ఎందుకంటే కుజుడికి సంబంధించిన రాశి కదా, అక్కడ కేతుతో కుజుడే కూర్చున్నాడు. సో ఆశీర్వాదం ఫస్ట్ కుజుడికి సంబంధించిన రాశి మేషరాశి వాళ్ళకే ఉంటుంది. సో ఈ మాసం చెప్పాలంటే జూలై మాసం మేషరాశి వాళ్ళదే. సో ఎవరన్నా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? అబ్రాడ్ పీపుల్ కావచ్చు, ఎవరన్నా కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి జాగ్రత్త అనేది ఏమీ ఉండదు. నువ్వు పోవాలని రాసుంటే గ్యారంటీ పోతావు, నువ్వు బాగుపడాలని రాసుంటే గ్యారంటీ బాగుపడతావు. నిన్ను ఎవరు కాపాడు లేడు. తప్పు చేసుంటే అనుభవించి తీరాల్సిందే. గెలవాలని ఆర్సీబీకి రాసుంది కాబట్టి అది గెలిచి తీరింది. ఏదేమైనా ఎవరేమైనా చేసుకో. పంజాబ్ ఆర్సీబీ ఆడారు ఆ రోజు, ఆర్సీబీకి రాసుంది గెలవాలని కాబట్టి గెలిచింది. పంజాబ్ బాగా ఆడింది, ఏం చెప్పాలంటే ఆర్సీబీ కూడా బాగా ఆడింది. కానీ ఆర్సీబీ బెంగళూరుకి విరాట్ కోహ్లీకి రాసుంది గెలవాలని. అలానే మీకు రాసుంది దెబ్బ తగలాలంటే దెబ్బ తగిలి తీరుతుంది. ఫ్రాంక్ గా చెప్తున్నా. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు మామూలుగా ఏ గ్రహమైనా ఏదైనా ప్రాబ్లం వస్తే రెమెడీ చెప్పొచ్చు.
కంట్రోల్ చేయొచ్చు ఏ గ్రహాన్నైనా. మీకు ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నారండి ఎవరైనా ఏ గ్రహం అయినా, దానికి రెమెడీ చెప్పొచ్చు. కానీ కేతుకి రెమెడీ లేదు. ఎందుకంటే కేతుకు ఒక స్పెషల్ పవర్ ఉంది, ఏంటంటే 100% రిజల్ట్ ఇస్తాడు. ఓన్లీ ఏకైక గ్రహము ఇస్తే 0 లేకపోతే 100 రిజల్ట్, మొత్తం సర్వనాశనం లేకపోతే అసలు ఓకే సూపర్ డూపర్. అసలు చూశారు కదా ఆర్సీబీ ఎలా సెలబ్రేట్ చేసింది అంటే ఒక రేంజ్ లో ఉంటుంది సక్సెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 21కి 21 సీట్లు వచ్చినాయి, కారణం కేతు. ఆర్సీబీ గెలిచింది, కారణం కేతు. అలానే ఇప్పుడు ఆర్సీబీ 17 సీజన్స్ ఓడిపోయింది కదా, దాని కూడా కారణం కేతునే. ఇస్తే 0 లేకపోతే 100. ఇప్పుడు వేరే గ్రహాలు అలా కాదు. ఇప్పుడు శాటర్న్ ఉంది ఒక 70%, గురువు ఉన్నాడు ఒక 60%, అలా 100% రిజల్ట్ ఎవరు ఇవ్వరు. కానీ కేతుకు ఒక స్పెషాలిటీ ఉంది, అతివృష్టి అనావృష్టి, వినాశనం లేకపోతే విపరీతమైన అసలు సూపర్ సక్సెస్, ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కేతు ఇస్తే. సో ఒకటే చెప్తా, ఈ నెల మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనుభవించాలంటే దైవ నామస్మరణ చెయ్యాలి తప్పకుండా. కేతు అంటే ఆధ్యాత్మికత, నామస్మరణ చేయాలి. సీత 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 సీత, రాధా రాధా రాధా, రామ రామ రామ, మీ ఇష్టం, మీ ఇష్ట దైవాన్ని కొలవండి చాలు, అంతా బాగుంది. ఏ రెమెడీ చేయని అవసరం లేదు. ఈ నెల స్పెషల్గా నామస్మరణ చేయాలి, ఎప్పటికైనా నామస్మరణ చేయాలి. ఈ నెల మాత్రం మేషరాశి వాళ్ళు నామస్మరణ చేస్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది మేషరాశి వాళ్ళకి ఈ నెల. మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా మంచి బూస్టప్ అయితే ఇచ్చారు. హోప్ఫుల్లీ మంచి టైం రావాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.